నమస్తే విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. విన్ టీవీ ప్రేక్షకులకు ముందుగా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఫ్లాష్ టీం వ్యవస్థాపకులు ఎర్రంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సభ్యుల సహకారంతో నిర్వహించిన జైహో సేవకుడ స్మరణోత్సవం 2026 కార్యక్రమం ఆదివారం ఏలూరులోని ఇండోర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి చంటి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్, మాజీ విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి పాల్గొన్నారు. ముందుగా విద్యార్థులు నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ తో అతిథులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మరణించిన వారి జ్ఞాపకార్థం విద్యార్థులు అతిథులు కలిసి నల్ల బెలూన్లను గాల్లోకి వదిలి నివాళులర్పించారు. మరణించిన వారి చిత్రాలతో ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని సందర్శించి వారి సేవలను స్మరించుకున్నారు. అనంతరం సభా ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వెంటిలేటర్, ఐసీయూ అంబులెన్స్ ను అలాగే 9 ఫ్రీజర్ బాక్సులను అతిథులు ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. అనంతరం అఖండ జ్యోతిని వెలిగించి సేవా కార్యక్రమాలకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, ఫ్లాష్ సంస్థ అనేది ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా అవసరమైన వారికి అండగా నిలిచే సేవా సంస్థగా మంచి గుర్తింపు పొందిందన్నారు. ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు వెంటిలేటర్, ఐసీయూ అంబులెన్స్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ, ప్రజాసేవే పరమావధిగా పనిచేస్తున్న ఫ్లాష్ టీం చేపడుతున్న కార్యక్రమాలు ఆదర్శనీయమని కొనియాడారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో కూడిన అంబులెన్స్ తో పాటు ఫ్రీజర్ బాక్సులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ, ఆపదలో ఉన్న వారికి వెంటనే స్పందించి సేవలందించడం గొప్ప మానవతా దృక్పథమని అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు, ఫ్లాష్ టీం సభ్యులు, స్వచ్ఛంద సేవకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. జై హో సేవకుడా, జై హో సేవకుడా. Let us witness the grand launch of mobile ICU ventilated ambulance dedicated to the society from today onwards. ICU ventilator project అందిస్తుంది ఈ రోజు నుంచి. ICU mobile ventilated ambulance ఈ విధంగా ఫ్రెండ్షిప్ డే రోజు మనం డిస్ప్లే చేసుకుని వారి కుటుంబ సభ్యులకు ఆ విత్తనానికి మీ ఆశీస్సులు మీదయ్యాయి. నమస్కారాలు తెలియపరుస్తున్నా. అదేవిధంగా ముందుగా ఏదైతే నృత్యం చేశారో, అదేవిధంగా గజల్ శ్రీనివాస్ మరి పాటతో అందరినీ కూడా అలర్ట్ చేశారో, అదే సెయింట్ టెరిసాస్ టీం మరి అందరినీ కూడా మా ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళ నృత్యంతో మన అందరినీ కూడా ఆకట్టుకున్నారు. వాళ్ళ ముగ్గురిని కూడా అభినందనలు తెలుపుతున్నా. ఫ్లాష్ అనేది మనిషికో, ఒక రాజకీయ పార్టీకో మద్దతు కాదు, ఒక మంచికి ఫ్లాష్ టీం నిలబడి అనేది ఫ్లాష్ టీం నిరూపించింది. అదేవిధంగా సేవకి మాత్రమే ఫ్లాష్ టీం అంకితం. దాన్ని నిరంతరం కొనసాగించాలి. దానికి నా జీవితాంతం నా సహకారం ఉందని సందర్భంగా
సేవ అనేది సమాజానికి మంచి చేయాలనుకున్నప్పుడు అనేక ఆటంకాలు వస్తాయి. ఏ ఆటంకాలు వచ్చినా సరే దాన్ని నిరంతరం కొనసాగించాలనే ఉద్దేశంతో, ఒక సేవా స్ఫూర్తిని సమాజానికి చూపించాలనే ఉద్దేశంతో, ఏదైతే ఒక అంకిత భావంతో మరి ఫ్లాష్ శ్రీనివాస్ గారు కానీ వాళ్ళ టీం సభ్యులు కానీ ప్రజల నుంచి ఏ విమర్శలు వచ్చినా సరే మనం చేసే కార్యక్రమం మంచి ప్రజల్లోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో తప్పనిసరిగా ఆ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు వాళ్ళ టీం సభ్యులు కానీ శ్రీనివాస్ గారిని కానీ ఈ సందర్భంగా అభినందిస్తూ దాన్ని అదే విధంగా కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సమాజంలో మంచి చేయాలంటే చాలా కష్టం. అది ఎంత కష్టం అంటే సముద్రానికి ఎదురెదాలి. అదే చెడు చేయాలనుకుంటే ఆ అలలే మన కాళ్ళ దగ్గరికి వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశంతో మరి ఏదైతే రంగా సోదరు గారు, రంగా బిడ్డగా మన రాధా గారు ఏదైతే వచ్చారో ఆ వంగవీటి రాధా గారి స్ఫూర్తిని తీసుకుంటూ ఎట్టి పరిస్థితులతో కూడా సముద్రానికి ఎదురెళ్ళి ఆ మంచి సాధించడానికి నా వంతు ప్రతి సహకారం కూడా ప్రజానీకానికి అందజేస్తానని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే ఫ్లాష్ టీం వారు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించుకుంటారని అడిగారో కలెక్టర్ గారితో నేను మాట్లాడి అంబులెన్స్ ప్రజల కోసం ఇస్తుంది కాబట్టి ప్రజా కార్యక్రమం ఉద్దేశంతో మరి అందజేయడం జరిగింది. దీన్ని కొంతమంది విమర్శకులు ఏదో ఈ స్టేడియాన్ని ఆక్రమించేస్తున్నారు, ఫ్లాష్ టీం వారు ఆక్యుపై చేసేస్తారని చెప్పి మరి రకరకాలుగా అన్నారు. ఫ్లాష్ అనేది ఒకరికి ఇస్తారు పెడితే ఒక దగ్గర నుంచి తీసుకోలేదంటే పేదలందరూ కూడా గుర్తించాలి. డెఫినెట్ గా ప్రతి ఒక్కరు ఎవరైతే విమర్శ చేశారో వాళ్ళు చేయగలిగితే సేవ చేయండి, కానీ విమర్శలు చేయండి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సమాజ నేటి కోసం ఫ్లాష్ టీం ఏదైతే ఒక మాట అనుకుందో, ఎవరు ఎదురొచ్చినా ఒక మంచి కోసం ఒక మాట కోసం నిలబడి మరి ఎంతమంది అతిథులను పిలిచి ఫ్లాష్ టీం అనేది ప్రజలకి ఒక ఔన్నత్యాన్ని, ఒక సేవాభావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. అది సక్సెస్ఫుల్ గా అయ్యింది. మరి స్మరణోత్సవం సందర్భంగా మనం ఎన్నో గత స్మృతులన్నీ కూడా కుటుంబ సభ్యులు అనేక మంది వచ్చారు. వాటినన్నింటినీ కూడా నెమవేసుకుంటారు. మా తల్లిదండ్రులతో ఈ విధంగా అనుకున్నాం, మా అన్నదమ్ములతో ఆ విధంగా ఉన్నాం, మన మనసులో ఆ భావాలు ఏ విధంగా కదలాడతాయని మీ అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. ఈ రోజు అందరికంటే నేను ఎందుకు స్ఫూర్తిగా తీసుకుంటానో మరి మా అన్నగారు ఫోటో పెట్టి ఇక్కడ ఏదైతే బుజ్జి గారు 5 సంవత్సరాల్లో పరిపాలనలో మరి ఏదైతే స్ఫూర్తిగా ఫ్లాష్ శ్రీను గారికి ఏ విధంగా అయితే సహకారం చేశారో ఆయన మరుకోగా ఇప్పటికే నేటికి కూడా ఆయన గురించి అనేక చోట్ల ఎప్పుడు జరిగినా సరే ఆయన చెప్తుంటారు. డెఫినెట్ గా నేను కూడా అదే విధంగా ముందు చెప్పా. డెఫినెట్ గా ఎవరు ఎన్ని ఆటంకాలు కనిపించినా సరే ఫ్లాష్ తప్పనిసరిగా నా వంతు సహకారం నేను అందిస్తానని చెప్పి మీ అందరికి కూడా సభాముఖంగా తెలియజేస్తూ నిరంతరం ఈ సేవని ఫ్లాష్ ఇదే విధంగా కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈనాడు ప్రత్యేకంగా శ్రీనివాస్ గారితో నుంచి 15-16 సంవత్సరాల నుంచి ఒక ఆత్మీయ మిత్రుడుగా వచ్చి సేవలు చేస్తానని చెప్పేవాడు. ఎప్పుడు సేవలు అందుకోలేదు. ఎప్పుడు కూడా శ్రీనివాస బృందాన్ని కూడా మెచ్చుకుంటూ వారి సేవా తత్వాన్ని చూశాను. ఇప్పుడు వారి హిస్టరీ 2004 నుంచి ప్రారంభమై 3వ దశాబ్దంలో అడిగెట్టి ప్రతి సంవత్సరం ఫ్రెండ్షిప్ డేని ఒక ఉత్సవంగా జరుపుకునే ఈరోజు కూడా మనందరం కూడా ఫ్రెండ్షిప్ డేని ఆ మిత్రులందరూ కలవడం అనేది, ఆ మిత్రుడు శ్రీనివాసు వారి యొక్క మిత్రులను చూశారు. ఒక టీమ్గా పనిచేస్తున్నారు. అనేక మంది ఆప్తులు, అనేక మంది పెద్దలు మరొకసారి స్ఫూర్తిని తీసుకొచ్చిన ఒక ఈవెంట్ ఎదుగుతుందో మరొకరాందని మాట్లాడుతున్నాం. ఫ్లాష్ ఆలోచన కూడా కంటిన్యూ చేస్తున్నాం. ఈరోజు ప్రత్యేకంగా మళ్ళీ అంబులెన్స్ ఏదైతే ఎమర్జెన్సీ వెహికల్ తోటి పాటు ఆక్సిజన్ అన్నీ కలిపి ఈరోజు ఇనాగ్రేట్ చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ, ఇతర పెద్దలందరూ కూడా హృదయపూర్వక పార్టీకి మిత్రులకు హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు చాలా తీసుకున్నాం. మరి ఫ్లాష్ టీము నేను ఎమ్మెల్సీగా రాలేదు, ఫ్లాష్ టీంలో సభ్యుడిగానే ఇక్కడికి వచ్చాను. నాకు ఆ ఫ్లాష్ టీంతో అనుబంధం తక్కువ టైం అయినా కూడా మరి వాళ్ళు చేసే సేవ, ఎందుకంటే నిస్వార్థంగా ఏ లాభాపేక్ష ఆశించకుండా నిస్వార్థంగా చేయటం చాలా గొప్ప విషయం. కానీ ఏ విధమైన
లాభాపేక్ష నిస్వార్థంగా చేస్తున్న ఈ క్లాస్ టీమ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అంబులెన్స్ కానీ అలాగే శ్మశాన వాటిక అభివృద్ధి కానీ ఇలా అన్ని చూసాం మొత్తం కూడా. అలాగే చక్కటి ఐసీతో కూడిన ఒక అంబులెన్స్ కూడా తీసుకోవడం. కాకపోతే ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తుంది ఖచ్చితంగా నా వంతుగా చేయాలి కాబట్టి, ఎందుకంటే ఎన్ని కార్యక్రమాలు నా వంతుగా ఇప్పుడు మా అబ్బాయికి చెప్తాను 20 లక్షలు కాదు 50 లక్షలు ఖచ్చితంగా ఎమ్మెల్యే అడిగిన అడగకపోయినా పంపించేసేయని చెప్తాను. వేదిక నేను ఏలూరు నా కర్మము అవకాశం ప్రాంతం ఏలూరు యాక్చువల్ 2014లో దానికంటే ముందు శ్రీనివాస్ కోతంలో ఏలూరులో పోటీ చేద్దాం అనుకున్నా. ఆ రోజు క్లాస్ కూడా ఆ రోజు 2004లో వచ్చి ఇనాగ్రేట్ చేసి అనౌన్స్ చేద్దాం అనుకున్నా. కానీ ఈ లోపల ఎందుకో తప్పని పరిస్థితుల్లో నేను ఏలూరు నుంచి మళ్ళీ విజయవాడ మార్చుకోవాల్సి వస్తుంది. సో అందుకని తగ్గిపోయిన ఏలూరులో నేను లేకపోయినా నాకంటే బాగా శ్రీనివాస్ ఇక్కడ అనేక కార్యక్రమాలు చేసి శ్రీనివాస్కి అభినందన తెలియజేస్తూ, గతంలో కూడా చెప్పాను, ప్రార్థించే గతంలో కన్నా పాలన మూసి చేతులు నిందన్నారు. అటువంటి శ్రీనివాస్ నేను వందనం తెలియజేస్తూ క్లాస్ రూమ్లో జాయిన్ అయిన తర్వాత ఫ్రెండ్షిప్ డే అంటే ఏంటనేది తెలుసుకోవడం జరిగింది. స్నేహితులు చాలామంది ఒక్కరే ఒక అంబులెన్స్ స్పాన్సర్ చేసే కెపాసిటీ ఉన్న చాలామంది ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరిని దీనిలో భాగస్వామ్యం చేద్దామని ఆయన ఆంతర్యం. కరోనా వచ్చిన తర్వాత చాలామంది చాలా రకాల ఇబ్బందులు పడ్డారు. కరోనా టైంలో కూడా క్లాస్ టీమ్ సభ్యులు దాన్ని కొనసాగించడం అంటే అది చిన్న విషయం కాదు. అలానే ఈ ఐసీయూ అంబులెన్స్ వల్ల కనీసం అంటే హాస్పిటల్లో పల్స్ అయి పెడితే దగ్గరలో ఉన్న పెద్ద హాస్పిటల్స్కి తీసుకెళ్ళగలిగే సౌభాగ్యం అంబులెన్స్లో ఉంటుంది. కొంతమంది ప్రాణాలను రక్షించవచ్చు అని చెప్పి మంచి ఆలోచన చేసిన క్లాస్ టీమ్ వారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా మరియు క్లాస్ టీమ్ కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎలక్షన్ సర్వీస్లో ఏ క్రికెట్ అయినా నేను నాకు ఆ ఫ్రెండ్ ఆత్మ నాకు తోడుంది నేను బలంగా నమ్ముతూనే అడుగులు వేస్తూ వచ్చాను. ఒక్క ఆత్మ మాత్రమే వేల ఆత్మ నాకు తోడుంది. ఇక్కడ నుంచిన ప్రతి ఒక్కరు ఒక తల్లి చనిపోయినప్పుడు తల్లి చనిపోయినప్పుడు స్మరించుకుంటూ తర్పణం అర్పించడం చేస్తుంటారు. మరి మీరు ఒక తల్లిదండ్రులు తర్పణం అర్పిస్తేనే మీకు అంత ఆశీర్వాదం వచ్చినప్పుడు నేను ఇంతమంది తల్లిదండ్రులు నేను స్మరించుకున్నప్పుడు నాకెంత ఆశీర్వాదం వస్తుంది. అందులో ఆశీర్వాదమే రాష్ట్ర ఉద్దేశంతో ఈ తెలంగాణ సురేష్ బాబుని ఈ వేదిక మీద స్మరించుకుంటాం. గత 15 సంవత్సరాలు ఆనవాయితీ ఏంటంటే ఫ్రెండ్షిప్ నాడు గెస్టుల పైన కూర్చోబెట్టాం. ఈ ఏడాది ఈ వేదిక రావడానికి కారణం ఆ 2 ఆత్మలు నా తోడు నమ్మే క్రమంలోనే ఈ వేదిక తీసుకోవడం జరిగిందండి. ఇది నా మనసులో భావం. థ్యాంక్ యూ.